Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఇక వీసా గురించి మీకు న్యూస్ తెలియాలి అంటే మీకున్న ఏకైక అడ్రస్ అడ్వకేట్ పృథ్వీ గారు అని చెప్పొచ్చు. హైకోర్టు అడ్వకేట్ పృథ్వీ గారు ఇప్పుడు మనకి అమెరికన్ వీసాయే కాకుండా ఆస్ట్రేలియన్ వీసా, లండన్ వీసాకు సంబంధించి కూడా ఎన్నో విషయాలు మన ముందు తీసుకొస్తూ డిఫరెంట్ విషయాల మీద ఎపిసోడ్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇక ఈరోజు కీలకమైన విషయం అమెరికన్ అప్డేట్. అదేంటి అంటే ఎవరైతే అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి ఉంటారో H1B వాళ్ళు వితిన్ కొన్ని రోజుల్లోపు అమెరికాకి వెళ్ళకపోతే కంప్లీట్గా వాళ్ళ వీసా రద్దు అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఇకపై అమెరికా నుంచి ఎవరైనా సరే H1B వీసా వాళ్ళు ఇండియాకి కానీ తమ కంట్రీస్కి కానీ వచ్చి తిరిగి అమెరికా వెళ్ళాలనుకున్నట్లయితే ఆ కంపెనీ ఎవరైతే వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ ఉందో ఆ కంపెనీ అమెరికన్ గవర్నమెంట్కి ఒక సెటిన్ అమౌంట్ చెల్లించాలి. ఇలాంటి కొత్త కొత్త అప్డేట్లు తీసుకొస్తున్నారు. వీటిపై పూర్తి అవగాహన అనేది మనకు సార్ ఇవ్వబోతున్నారు. ఎపిసోడ్ చివరి వరకు చూడండి. నమస్కారం సార్. నమస్తే విరాట్. అసలు ఏం చేస్తున్నాడు ట్రంప్, ఎందుకు చేస్తున్నాడు ఇలాగా, ఎవరి మీద పంతం, ఎవరి మీద కసి? ఏమన్నా అడుగుతుంటే నా దేశ ప్రజలకి నష్టం చేస్తున్నారు బయట కంట్రీ వాళ్ళు అంటున్నాడు. మళ్ళీ ఏమనంటే బయట కంట్రీ వాళ్ళ వల్ల నా దేశం డెవలప్ అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వట్లేదు అంటున్నాడు. ఇక లేటెస్ట్ అప్డేట్ ఏదో 85 లక్షలు కట్టాలంటున్నాడు కంపెనీలు. కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది. ఒకప్పుడు మనకి మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని ఒక నియంత పరిపాలించాడు భారతదేశానికి. అతను ఒకేసారి 3 చోట్ల క్యాపిటల్ సిటీ మార్చాడు. ఒక చోట ఇవాళ ఇది నచ్చలేదు, ఇక్కడ పరిస్థితులు బాగోలేదు, మళ్ళీ ఇంకో చోట, మళ్ళీ ఆఖరి ఢిల్లీకి తీసుకెళ్ళటం జరిగింది. దీనివల్ల ఏమైందంటే చాలామంది మధ్యలో చనిపోవడం జరిగింది. అన్నిసార్లు యుద్ధం అయితే బ్రహ్మాండంగా చేశాడు, కానీ మొహమ్మద్ బిన్ తుగ్లక్ అని చెప్పేసి అతను ఎందుకన్నారంటే తుగ్లక్ అంటే పెచ్చవాడు అని పేరు కూడా వచ్చేసి. తుగ్లక్ ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాడ్నెస్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు ట్రంప్ కూడా తను చెప్పే రీజన్స్ని ఆ రకంగానే చెప్తున్నాడు అన్నట్టు. బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని నరికేసుకుంటా బయట ప్లాంటేషన్ ట్రై చేస్తున్నాడని చెప్పచ్చు. H1B వీసా అప్లై చేసిన వాళ్ళు వీసా కావాలంటే భారతదేశం దాంట్లో 88 lakhs వరకు వస్తుంది. 88 lakhs కట్టిన వాడు హీ కెన్ కమ్ ఫర్ పికప్ అయిన వాడు H1B వీసాకి వెళ్ళొచ్చు అన్నది తన నిర్దేశం. దాన్ని ఈ రోజు నుంచి అమలు 21st కల్లా వాళ్ళు చేసేయాలి. అంటే 21st కల్లా రాని వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు పే వాట్ వి కాల్ దిస్ $1 lakh అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ అయితే తీసుకున్నాడు. ఫస్ట్ ఇంకా దారుణమైన ఆర్డినెన్స్ ఇచ్చాడు. ప్రతి సంవత్సరం $1 lakh కట్టాలనేసరికి మళ్ళీ క్లారిటీ ఏదో ఇచ్చినట్టున్నాడు. ఇవన్నీ కూడా టాప్ 10 కంట్రీస్ని డిస్కస్ చేసి తీసుకున్నాను అన్న. అంటే మైక్రోసాఫ్ట్ కానీ లాంటి టాప్ గూగుల్ కంపెనీ కానీ వీళ్ళందరితో తీసుకుని నిర్ణయం అన్నాడు. మేబీ అది తీసుకున్నాడో లేదు తెలియదు, కానీ అక్కడ ఉండేటువంటి పొలిటీషియన్స్ కూడా తీసుకున్నాడో లేదో చెప్తున్నాడు, అంతేగాని వాళ్ళు ఇచ్చారు లేదు, వాళ్ళు ఏం మాట్లాడలేదు యాజ్ అన్నాం. ఈ రకంగా తీసుకుంటే వాళ్ళు ఏంటంటే నిర్ణయం వల్ల ఏంటంటే ప్రతివాడు H1B కావాలి అంటే దగ్గర దగ్గర ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి వెళ్ళాలి అని చెప్పేసి ఒక వాట్ వి కాల్ నిర్దిష్టమైతే ఇచ్చాడు. ఆ కంట్రీకి నిజంగా తనకి అంత పాలసీ తీసుకునే డిసిషన్ ఉందా ప్రెసిడెంట్కి అనేసరికి విత్ రిగార్డింగ్ టు వీసా స్ట్రక్చర్స్కి మాత్రం హీ కెన్ పే ఎంతైనా పెంచి సెక్యూరిటీ మెజర్స్ కింద చెప్పి తన అడిగేటువంటి అధికారం అయితే తనకు ఉంది. క్వాలిటీ వాళ్ళు వస్తారు. బట్ స్టిల్ ఇది హైకోర్టులో ఏమైనా ఛాలెంజ్ అవుతుందా, అక్కడ ఉండేటువంటి ఫెడరల్ కోర్ట్స్లో ఏమైనా ఛాలెంజ్ అవుతుందా అంటే లెట్ us వెయిట్ అండ్ సీ. అండ్ పాలసీ కూడా దెర్ ఈస్ నో క్లియర్ పాలసీ అనేది ఎక్కడ ఇంకా స్పష్టత అయితే లేదు. చాలా వార్నింగ్ ఇస్తున్నట్టుంది అల్టిమేటం. బట్ విరాట్ ఇంకో రకంగా చూసుకుంటే దట్ వాట్ ఐ హ్యావ్ డిస్కస్డ్ విత్ వన్ ఆర్ టూ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ అబ్రాడ్ ఆల్సో. స్టూడెంట్స్కి ఇది అడ్వాంటేజ్. ఏ రకంగా అంటారు? దీన్ని ఏం చేశాడు, అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలి, అబ్రాడ్లో ఉండే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేశాడు. ఆల్రెడీ మనం చాలాసార్లు ఓపీటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఓపీటీలో అక్కడున్న వాళ్ళు మామూలు సిటిజన్స్ తోటి కలిపి వాళ్ళకి వీసాలు ఈ ఛార్జెస్ పే చేయక్కల. H1B వీసా వాళ్ళకి ఈజీగా వస్తుంది. టాప్ కంపెనీస్ కన్విన్స్ చేసింది అక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ ఎనర్జీస్ని క్యాల్కులేట్ చేసాడేమో అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు స్టూడెంట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఫ్యూచర్లో బాగుంటుందని చెప్పచ్చు. ఇప్పుడు ఓపీటీలోకి వచ్చిన తర్వాత కాంపిటేటర్ ఎవరు అవుతారు? అవుట్ సైడ్ నుంచి వచ్చేవాడే కాంపిటేటర్ అవుతాడు, బయట కంట్రీ నుంచి వచ్చేవాడు. ఇప్పుడు ఆ కాంపిటీషన్ తగ్గిపోట్లా. ఇప్పుడు వాళ్ళకి కంపెనీ వాడు ఏం చేస్తాడు, లోపల ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకుంటాడు.
లోపల ఉండేటువంటి ఓపీటీలో ఉన్న వాళ్ళు తీసుకుంటారు. అఫ్కోర్స్ దే ఆర్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాదు, కాకపోతే ఇంక వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటాడు, ఇంకొక ఆప్షన్ లేదన్నట్టు. అండ్ ఇంకో రకంగా చెప్పాలంటే ఇది ఖచ్చితంగా అక్కడ ఉండేటువంటి కంపెనీస్ రెవల్యూషన్ అయితే ప్రకటిస్తుంది దీని మీద. ఎందుకంటే నో డౌట్ 17% వాళ్ళు ఇండియన్స్ ఉన్నారు అనేది ఒక లెక్క ఏదో ఉంది, 12% చైనీస్ ఉన్నారు, అండ్ మొత్తం దానికన్నా ఎక్కువ ఇండియన్స్ ఉన్నారు. అండ్ అక్కడ అబ్రాడ్ మీద ఆధారపడి ఎంప్లాయ్మెంట్ ఉన్నవాళ్ళు మోర్ దెన్ 40%, 40 to 50% అండి స్కిల్డ్ పర్సన్స్. స్కిల్డ్ వాళ్ళు అక్కడ లేరు. స్కిల్డ్ వాళ్ళు ఇంకో కంట్రీ నుంచి తెచ్చుకోవాలి. ఎదర్ ఇట్ మే బీ ఫ్రమ్ ఇంగ్లాండ్, ఎదర్ ఇట్ మే బీ ఫ్రమ్ ఇండియా, ఎదర్ ఇట్ మే బీ ఫ్రమ్ చైనా అని చెప్పచ్చు. వీళ్ళని తీసుకురావాలంటే ఇప్పుడు వీళ్ళందరికీ అమౌంట్ ఎవరు కట్టాలి? వాళ్ళేం కట్టరు, ఎంప్లాయర్ కట్టాలి. ఇప్పుడు ఎంప్లాయర్ కడతాడంటే ఎంప్లాయర్ ఖచ్చితంగా కట్టడు. ₹1 పెట్టి ఒకరిని తెచ్చుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. డెఫినెట్లీ వాడికి ఖచ్చితంగా నాకు అక్కర్లేదు లేని లోపల ఉండేవాడు తీసుకుంటారు. చాలా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. కాన్సిక్వెన్సెస్. సో ఓవరాల్గా ఫైనల్గా చెప్పాలంటే ఇది ఇంకా కోర్టులో కూడా దీన్ని అప్లై చేయడం ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి అనే చర్చలు జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళొచ్చు, దాన్ని స్టే తెచ్చుకోవచ్చు. మనం ఆల్రెడీ ఇంతకుముందు సిటిజన్షిప్ గురించి మాట్లాడుతున్నాం. డెఫినెట్లీ కంపెనీస్ అన్నీ కూడా కంపెనీ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్. ఆల్మోస్ట్ ఆల్ అన్ని కంపెనీస్ న్యూసెస్ చూశాను, వాళ్ళు కూడా సాటిస్ఫాక్టరీగా ఇప్పటివరకు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలి, దే ఆర్ గోయింగ్ టు రియాక్ట్ అపాన్ ఇట్. డెఫినెట్లీ ఇప్పుడు వరకు అయితే ట్రంప్ పాస్ చేసే ఈ జడ్జిమెంట్స్ కంటే ఇలాంటి లాస్ కానీ విన్నప్పుడు ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్ అని అంటూ ఉన్నారు ఇప్పుడు వరకు. ఎందుకంటే ఆయన వేసే టారిఫ్లు ఎప్పుడు తగ్గించడం పెరుగుతూ ఉంటూ ఉంటాయి కాబట్టి. బట్ ఇది ఏమవుతుంది అనేది అయితే వేచి చూడాలి. అండ్ చూస్తున్న అమెరికన్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, ఇండియన్ ఆడియన్స్ అయి ఉండొచ్చు, స్టూడెంట్స్ అయి ఉండొచ్చు, మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ని సంప్రదించవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.